నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360 నేను సువర్ణ బులెటిన్ అప్డేట్స్ చూస్తే హైదరాబాద్ సిటీలో డ్రగ్స్ పై పోటాపోటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు ఎక్సైజ్ నార్కోటిక్ హెచ్న్యూ లా అండ్ ఆర్డర్ పోలీసులు భారీగా సోదాలు చేస్తూ పబ్స్ రిసార్ట్స్ యజమానులను ఠారెత్తిస్తున్నారు డ్రగ్స్ పై స్పాట్ లోనే రిపోర్ట్ వచ్చేలా తనిఖీలు చేపడుతున్నారు ఇక ఆపరేషన్ ధూల్పేటతో పాటు కొత్తగా పబ్స్ పై ఫోకస్ పెట్టిన ఎక్సైజ్ పోలీసులు గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు రాచకొండ కమిషనరేట్ లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు వైజాగ్ నుండి వయా హైదరాబాద్ మీదుగా బెంగళూరు తరలిస్తున్న ముఠాను ఎల్బీ నగర్ ఎస్ఓటీ హయత్ నగర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు ఇక నిందితుల నుండి 13.5 కేజీల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు బహిరంగ మార్కెట్ విలువ ₹1 కోటి ఉంటుందంటున్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు రైట్ ఇక హైదరాబాద్ సిటీలో డ్రగ్స్ పై పోటాపోటీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు ఎక్సైజ్ నార్కోటిక్ అలాగే హెచ్న్యూ లా అండ్ ఆర్డర్ పోలీసులు భారీగా సోదాలు చేస్తూ పబ్స్ ఓనర్లను ఠారెత్తిస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందిస్తారు కృష్ణ రైట్ ఇక హైదరాబాద్ సిటీలో డ్రగ్స్ పై పోటాపోటీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు ఎక్సైజ్ నార్కోటిక్ హెచ్న్యూ లా అండ్ ఆర్డర్ పోలీసులు భారీగా సోదాలు చేస్తూ పబ్ల ఓనర్లని ఠారెత్తిస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందిస్తారు కృష్ణ సువర్ణ ఏదైతే తెలంగాణ అందులో ప్రధానంగా హైదరాబాద్లో ఈ డ్రగ్స్ని సమూలంగా నిర్మూలించేందుకు గాను అటు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు అలాగే హెచ్న్యూ అనే ప్రత్యేకమైన ఏర్పాటు చేసిన ఈ బ్యూరో అధికారులు నిరంతరం సోదాలు జరుపుతున్న క్రమంలో ఎక్సైజ్ పోలీసులు కూడా దీనిపైన సీరియస్గా ఫోకస్ పెట్టడం జరిగింది ఇప్పటికే ఆపరేషన్ ధూల్పేట అనే పేరు మీద ఆగస్టు 31వ తేదీ వరకల్లా ధూల్పేటలో ఎలాంటి డ్రగ్స్ అమ్ముడుపోకుండా పోలీసులు నిరంతరం నిఘా పెట్టి ఎక్కడికక్కడ వ్యాపారస్తులను కట్టడి చేస్తున్న ఈ క్రమంలోనే తాజాగా పబ్స్ పైన అధికారులు దీనిపైన ఫోకస్ పెట్టారు గత రాత్రి నుంచి అటు పబ్స్ రిసార్ట్స్లలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేసి స్పాట్లోనే ఈ డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది సోదాలు చేయడం జరుగుతుంది ఇక తాజాగా రాచకొండ కమిషనరేట్లో కూడా అటు ఎస్ఓటీ సైబరాబాద్ పోలీసులు ఆ ఎస్ఓటీ పోలీసులు ఆ తర్వాత హయత్ నగర్ పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్లో ఇవి వైజాగ్ నుంచి బెంగళూరు వయా హైదరాబాద్ మీదుగా వెళ్తున్న ఆ శైలిని కూడా అదుపులోకి స్వాధీనం చేసుకున్నారు ఇద్దరు నిందితులను కూడా అదుపులోకి తీసుకుని వారి దగ్గర నుంచి దాదాపు ₹1 కోటి విలువ చేసే ఈ హాష్ ఆయిల్ అనేది స్వాధీనం చేయడం
చేసుకుంది. ఏదేమైనప్పటికీ అటు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, ఆ తర్వాత హెచ్న్యూ ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, దీంతోపాటు ఎక్సైజ్ పోలీసులు కూడా చాలా సీరియస్గా ఫోకస్ పెట్టి ఈ డ్రగ్స్ వ్యాపారస్తులని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సువర్ణ. కృష్ణ అయితే హెచ్న్యూ అని కొత్త సంస్థ, కొత్త విభాగం ఏదైతే ఉందో దాని కార్యకలాపాలు ఎలా ఉండబోతున్నాయి? ఎక్సైజ్ నార్కోటిక్ లా అండ్ ఆర్డర్ పోలీసుల విభాగానికి సంబంధించి ఈ కార్యాచరణ ఎలా విభిన్నంగా ఉండబోతోంది? సో తెలంగాణ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఓవరాల్ రాష్ట్ర వ్యాప్తంగా ఇది దర్యాప్తు అనేది చేస్తుంది. హెచ్న్యూ అంటే హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్. ఇది హైదరాబాద్లో ఉండే ఏదైతే డ్రగ్స్ వ్యాపారస్తులపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టి వాటిని కట్టడి చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇక ఎక్సైజ్ పోలీసులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా అటు గంజాయి అక్రమ రవాణాతో పాటు తాజాగా డ్రగ్స్ రవాణా వ్యవహారం పైన కూడా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. మరో పక్కన ఈ లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా దీనిపైన తీవ్రంగా సోదాలు నిర్వహించడం జరుగుతుంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. कुछ लाइसेंस है तुम्हारे पास ये करने का? गवर्नमेंट से कुछ लाइसेंस है क्या? नहीं है? कहीं को कर रहा है इतना काम में? और कुछ है जेब पे? उधर रखो. और क्या है? कुछ भी नहीं है. और ఇక్కడ ఇంకేముంది?